నేను రవికాంత్ హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే మడికొండలోని సిటీ పోలీస్ శిక్షణా కేంద్రంలో 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి 246 మంది స్టైఫండరీ ట్రైనీ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపి అంబర్ కిషోర్ జా హాజరయ్యారు. కొత్తగా వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్ అంతా కూడా శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే పోలీస్ శాఖ కీర్తి ప్రతిష్టలను పెంచాలని, దాంతోపాటు ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా అంతా కూడా కర్ఫ్యూ వాతావరణం కనిపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలిపించిన క్రమంలో ఆ అనుమతులను రద్దు చేయడమే కాకుండా ఇవాళ ఉదయం నుంచి పూర్తిగా 163 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. 163 ఏ నలుగురు కూడా గుమికూడి తిరగొద్దని చెప్తా ఉంది. ఈ క్రమంలోనే ప్రజలంతా కూడా ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణంలో ఈ రోజంతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పైన ఏసీబీ దాడులు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ల్యాండ్స్ అండ్ సర్వేకి సంబంధించినటువంటి సెక్షన్లో వీళ్ళు దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారిని 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికింది.